ఓం సాయిరామ్. సాధారణంగా సాయిబాబా గారు నాకు ఇష్టం అంటే సరిపోదు. సాయిబాబా గారి మీద అపారమైన ప్రేమ కలిగి ఉండాలి. అలాగే మన ప్రాణం కన్నా మిన్నగా బాబాని చూసుకోవాలి. అలీ మహమ్మద్ అనే అతను బాంద్రాలో ఉండేవాడు. అతని ఇంట్లో అనేక యోగుల చిత్రపటాలు అతని ఇంట్లో గోడపైన పెట్టుకునేవారు. ఆయన ఒకసారి బాంబేకి వెళ్ళినప్పుడు సాయిబాబా గారి చిత్రపటాన్ని కూడా చూసి ఆ చిత్రపటం అంటే ఇష్టపడి దాన్ని పెద్దదిగా చేసి ఫ్రేమ్ చేసి తన ఇంట్లో బాంద్రాలో ఆ యోగుల మధ్య బాబా గారి ఫోటోను కూడా పెట్టుకోవడం జరిగింది. దీనికంటే మునుపు ఈ అలీ మహమ్మద్ బావగారు నూర్ మొహమ్మద్ పీర్బాయ్ అయిన అతను బొంబాయిలో ఉండేవాడు. ఆ నూర్ మొహమ్మద్ పీర్బాయ్ గురువు అబ్దుల్ రెహమాన్ బాబా. ఈ అలీ మహమ్మద్ తన బావగారికి అబ్దుల్ రెహమాన్ బాబా గారి చిన్న పటాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ నూర్ మొహమ్మద్ పీర్బాయ్ ఆ చిన్న పటాన్ని పెద్దదిగా చేసి కొన్ని కాపీలు కూడా తీసి వాళ్ళ బంధువులకు అందరికీ ఇస్తాడు ఆ ఫోటోని. అలాగే ఈ అలీ మహమ్మద్ కూడా ఒక కాపీ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఈ అలీ మహమ్మద్ ఈ విధంగా గొప్ప గొప్ప యోగుల పటాలని తన ఇంట్లో గోడకు పెట్టుకున్నారు. అలాగే బాబా గారి ఫోటో కూడా పెట్టుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్ళకి ఈ అలీ మహమ్మద్ కాలికి పుండు వస్తుంది. పుండు వచ్చి అది తగ్గక చివరికి శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆ అలీ మహమ్మద్ ఏం చేస్తాడంటే బాంద్రా నుండి తన బావమరిది బొంబాయిలో ఉన్నారు కదా, ఆ బాంబేకి వెళ్ళడం జరుగుతుంది. తన ఇంటికి తాళం వేసి అతని బావమరిది ఇంట్లో ఉంటాడు ఈ అలీ మహమ్మద్. ఈ అలీ మహమ్మద్ బావమరిది నూర్ మొహమ్మద్ పీర్బాయి తన గురువు అయినటువంటి అబ్దుల్ రెహమాన్ గారి బాబా ఫోటో పెద్దదిని అతని గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అతను నిండు దర్బార్లో ఉన్నప్పుడు గురువు గారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రెహమాన్ బాబా గారు అది చూసి చాలా కోపం చెంది ఆయనను కొట్టడానికి వస్తాడు. ఈ నూర్ మొహమ్మద్ పీర్బాయిని కొట్టడానికి వస్తాడు. అతను పరిగెత్తుకుని ఇంటికి వచ్చేస్తాడు. మామూలుగా వచ్చేసి అప్పుడు బాధపడతాడు. అయ్యో నేను తప్పు, అతనికి ఇష్టం లేదు, మా గురువు గారికి ఈ విధంగా పెద్ద పటం ఇవ్వటము ఈ విధంగా ఇష్టం లేదు కాబోలు, అందుకనే ఆయన కోపం వచ్చిందని నిరుత్సాహపడి ఏం చేస్తాడంటే తన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫోటోలన్నీ చివరికి అతను గురువు గారు అయినటువంటి అబ్దుల్ రెహమాన్ బాబా గారి యొక్క ఫోటోను కూడా తీసుకుపోయి పడవలో తీసుకుపోయి సముద్రంలో పడేస్తాడు. అలా చేయటమే కాకుండా ఇంటికి వచ్చి తన ఇంట్లో ఉన్నటువంటి అలీ మహమ్మద్ కూడా చెప్తాడు, నీ ఇంట్లో అనేకమైనటువంటి యోగుల పటాలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకువెళ్ళి సముద్రంలో పడేసేయి. నేను నీకు మరి అబ్దుల్ రెహమాన్ బాబా గారి పటం కూడా ఇచ్చాను కదా, అలాంటి అన్ని పటాలను కూడా తీసుకెళ్లి సముద్రంలో పడేయి. అప్పుడే నీ కాలికి ఉన్నటువంటి రోగం తగ్గుతుంది, లేకపోతే నీకు తగ్గదు అని ఒక సలహా ఇవ్వటం జరుగుతుంది. అలీ మహమ్మద్ అది విని మరి బాంద్రాలో అతని మేనేజర్కి కబురు చేస్తాడు. తన ఇంటికి వెళ్ళి తన ఇంట్లో ఉన్నటువంటి పటాలని తీసేసి అక్కడ సముద్రంలో వేసేయమని చెప్పి. మరి మేనేజర్ ఆ విధంగానే చేస్తాడు ఈ అలీ మహమ్మద్ చెప్పిన విధముగా. తర్వాత కొన్ని రోజుల తర్వాత అలీ మహమ్మద్ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి తన ఇల్లు తాళం తీసి చూసేటప్పటికీ గోడ మీద అందరి యోగుల పటాలు మటుకు ఉండవు, కేవలం సాయిబాబా గారి పటం మాత్రమే అక్కడ వేలాడి ఉంటుంది. మరి ఆశ్చర్యపోతాడు అలీ మహమ్మద్, ఇదేమిటి, నేను అన్ని పటాలని కూడా సముద్రంలో పాడేయమని మేనేజర్కి చెప్పాను కదా, మరి బాబా గారి పటం ఎలా ఉంది అని ఆయన ఒక సందేహం కలుగుతుంది ఆయనకి. మేనేజర్ని అడిగితే నేను అన్ని పటాలని తీసేశానని మేనేజర్ చెప్తాడు. వెంటనే ఈ అలీ మహమ్మద్ ఏం చేస్తాడంటే పటాన్ని తీసుకొని మరి ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదు అని గ్రహించి దాన్ని ఎవరికి ఇవ్వాలని ఆలోచించి చివరికి
హేమాడ్ పంత్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు. ఈ హేమాడ్ పంత్ ఇంటికి వస్తూ ఉంటాడు అన్నమాట, ఈ పటం తీసుకొని ఆయనకి ఇద్దామనుకుని. మరి అలాంటి సమయంలోనే సాయిబాబా గారు హేమాడ్ పంత్కి హోలీ పండగ రోజున, ఇది 1917 సంవత్సరం హోలీ పండగ రోజున తెల్లవారుజామున బాబా గారు హేమాడ్ పంత్కి కలలో కనిపించి చెప్తారు, ఈరోజు నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని బాబా చెప్పడం జరుగుతుంది. మరి హేమాడ్ పంత్ వెంటనే లేచి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే బాబా గారు ఎక్కడికి వెళ్ళరు కదా, మరి ఆ రోజు హోలీ పండగ రోజున వారింటికి భోజనానికి వస్తున్నారంటే ఎంతో ఆనందపడతాడు. మరి ఎప్పుడు జరగలేదు, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నాకు వచ్చింది కదా అని సంతోషపడి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. తన బంధుమిత్రులందరినీ పిలుస్తాడు. చక్కగా ఆ హోలీ పండగ రోజున ఎంతో ఘనంగా మరి 2 వరుసల్లో పంక్తులు వేస్తాడు భోజనాని కోసమని. బంధువులందరినీ కూర్చోపెడతాడు. చక్కగా అందరికీ ఆ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేస్తాడు. గొప్ప విశేషం ఏంటంటే హేమాడ్ పంత్ గారు మరి స్వప్నంలో బాబా వారి ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పారు కాబట్టి ఆయన ఏం చేశాడంటే బాబా కొరకు ప్రత్యేకంగా ఒక పీట వేశాడు బాబా గారి కోసమని. వారు రాగానే బాబా గారు దాని మీద కూర్చోపెట్టి మరి సగౌరవంగా వారిని ఆహ్వానించి ఆ పీట మీద కూర్చోపెట్టి మరి బాబా గారికి భోజనం పెట్టాలని ఎంతో ఆయన కుతూహలంతో అంత ఏర్పాటు చేసి మధ్యలో ఒక పీట వేసి 2 పంక్తుల బంధువులందరూ కూర్చోవడం జరిగింది. బాబా కోసమని వారందరూ కూడా కాచుకుని కూర్చున్నారు. హేమాడ్ పంత్ చెప్పారు, సాయిబాబా గారు వస్తారు, మరి అప్పుడు వచ్చిన తర్వాత మనందరం భోజనం మనం తీసుకుందామని చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా అలా వేచి ఉంటారు ఆ హోలీ పండుగ రోజున. మరి మధ్యాహ్నం 12 అవుతుంది, ఎవరూ రారు. చివరికి హేమాడ్ పంత్ తన కోసం కాకుండా మరి ఇతరులందరూ మరి అతిథులందరూ వచ్చారు కదా భోజనానికి, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదని, వాళ్ళకి మరి ఆ విధంగా ఆలస్యం చేస్తే బాగుండదని, అతనికి బాబా రావటము, బాబా వచ్చేంత వరకు అతను భోజనం చేయకూడదనే సంకల్పం ఉన్నప్పటికీ మరి బంధుమిత్రుల కోసమని ఆయన ఏం చేస్తాడంటే చివరికి వాళ్ళందరికీ భోజనం చేయడానికి సిద్ధమవటానికి చెప్తాడు. మందరం భోజనం చేద్దామని చెప్తాడు అని ఇంటి తలుపు వేస్తాడు. వేయంగానే చప్పుడు అవుతుంది. ఏమిటి చప్పుడు అని చూస్తే తలుపు కొడతారేమో. తీస్తే అలీ మహమ్మద్ వచ్చి బాబా గారి పటాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది మీకు ఇచ్చాను, తీసుకోండి, మీకోసమని అందరూ మీ బంధువులందరూ కూడా భోజనానికి మీకోసమని కూర్చున్నారు కాబట్టి మీ వస్తువు మీరు తీసుకోండి అని చెప్పి ఒక పెద్ద పటము కాగితం వేసి ఉంటుంది. హేమాడ్ పంత్కు తెలియదు అది ఏమిటనేది. అది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి అలీ మహమ్మద్ నేను మళ్ళీ మిమ్మల్ని కలిసి మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోతాడట అలీ మహమ్మద్. మరి హేమాడ్ పంత్ ఆ పటం తెచ్చి అందరి సమక్షంలో దాని మీద ఉన్నటువంటి ఆ కాగితాన్ని అంతా తొలగించి చూస్తే అద్భుతమైనటువంటి సాయిబాబా గారి చిత్రం ఉంది. బాబా గారి అద్భుతమైనటువంటి చిత్రం ఏదైతే మరి అలీ మహమ్మద్ ఇష్టపడి బొంబాయి వీధుల్లో కొనుక్కుని తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడో అదే పటం హేమాడ్ పంత్ గారి ఇంటికి వచ్చింది. మరి హేమాడ్ పంత్ ఎంతో ఆనందపడి స్వయంగా సాయిబాబా గారే వచ్చారని ఆనందంతో ఆ చిత్రపటాన్ని ఆయన పీట వేసి పెట్టాడు కదండి బాబా కోసమని, ఆ పీట మీద పెట్టి చక్కగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా గారికి వండిన పదార్థాలన్నీ కూడా భోజనం సమర్పించుకుని వీళ్ళందరూ కూడా భోజనం చేశారట. అంటే మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అలీ మహమ్మద్ సాయిబాబా గారి చిత్రాన్ని కేవలం ఇష్టపడి కొన్నాడు. అందరి యోగుల మధ్యలో పెట్టాడు. బాబా అంటే ఇష్టపడి కొన్నాడు అంతే. ఎప్పుడైతే తన కాలికి మరి పుండు వచ్చి శస్త్రచికిత్స చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ యోగులందరినీ అక్కడే ఉంచేసి ఇంటికి తాళం పెట్టి మరి బావగారింట్లో ఒక 3 నెలలు అక్కడే ఉండిపోయాడు. ఉండిపోయి మరి అతని బావగారు మరి సలహా ఇచ్చాడు. ఏమని అంటే నువ్వు కనుక పెద్ద పెద్ద పటాలు కనుక సముద్రంలో పడేస్తే నీకు రోగం తగ్గుతుందని చెప్పాడు. మరి సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ కదా, మరి అక్కడ ఉన్నటువంటి యోగులందరూ గొప్ప గొప్ప వారు అందరు కదా, మరి అంతటి బాబా గారి యొక్క చిత్రపటాలని మిగతా చిత్రపటాలు అన్ని సముద్రంలో పారేస్తే నీ జబ్బు నయమవుతుందని బావమరిది చెప్తే అతను నమ్మాడు.
అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు తన బావమరిదికి. అంటే ఆ మాట అవును కదా అని, అంటే తన ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఆయన తన ప్రాణం ముఖ్యమని భావించి ఇష్టపడి తెచ్చుకున్నటువంటి ఆ పటాన్ని చివరికి సముద్రంలో పాడాయటానికి సిద్ధపడ్డాడు అలీ మహమ్మద్. అంటే చూడండి, మరి అది బాబా ఒకసారి మనం పటం తెచ్చుకుంటే ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవాలి సద్గురువుల యొక్క పటాన్ని. ఇది మర్చిపోకూడదు మనము. మరి తన బావమరిది నీ ప్రాణం నీకు ఏం కాదు, ఇది పడే అంటే పడేశాడు. అంటే అంత ప్రాధాన్యత ఇచ్చాడు. తన ప్రాణం మీద ఉన్నటువంటి తీపి అది అలీ మహమ్మద్కి చెప్పినట్టుగా మేనేజర్కి చెప్పి పడేయించాడు. కానీ బాబా గారి చిత్రం అలాగే ఉంది. ఎందుకు అలా ఉంది అంటే అలీ మహమ్మద్ తన ఇంటికి వచ్చి చూసుకున్నప్పుడు బాబా నిదర్శనం చూపించారు. నువ్వు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన బాబా గారి ఇష్టానుగుణంగా ఏదైనా జరుగుతుంది. మరి బావమరిది పాడేయమంటే పాడేయటానికి సద్గురు యొక్క అందరికంటే ఆ పరమాత్మ ఇష్టానుగుణంగానే జరుగుతుందనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి బాబా అలీ మహమ్మద్కి చూపించారు ఫస్ట్ అక్కడ పటం ఉన్నట్టుగా. తరువాత అతను కేవలం ఇష్టపడి ఆ పటాన్ని తెచ్చుకుని యోగుల మధ్యలో పెట్టుకోవడం ద్వారా మరి తన బావమరిది సలహా ప్రకారము చివరికి ఆ పటాన్ని సముద్రంలో వేయటానికి సిద్ధపడినప్పుడు బాబా గారు ఆ స్థానంలో ఉండటానికి సిద్ధపడలేదు. కాబట్టి బాబా గారి యొక్క ప్రేరణ ద్వారానే అలీ మహమ్మద్ ఆ పటాన్ని స్వయంగా హేమాడ్ పంత్ ఇంటికి తెచ్చి హేమాడ్ పంత్కి ఇచ్చేశాడు. ఎందుకంటే హేమాడ్ పంత్ ఇక తహతహలాడుతున్నాడు. బాబా స్వప్నంలో కనబడి చెప్పాడు, ఆయన ఇంటికి నేను వస్తాను అంటే ఆయన పూర్తి నమ్మకము విశ్వాసంతో వేచి ఉన్నాడు హేమాడ్ పంత్. మరి సాయిబాబా గారు పండుగ రోజున మా ఇంటికి వస్తున్నారు, మా ఇంట్లో భోంచేస్తారని ఆయన ఎంతో కుతూహలంగా వేచి ఉన్నాడు. మరి అన్నం అన్ని విస్తర్లు అన్ని పెట్టుకున్నా కూడా తినకుండా బాబా కోసం అని కాచుకుని కూర్చున్నాడు హేమాడ్ పంత్. ఎంత సత్యంగా బాబా యొక్క మాటని స్వీకరించి హేమాడ్ పంత్ వేచి ఉన్నాడో మనం గ్రహించాలి. అందుకనే బాబా అలాంటి భక్తుడి ఇంటికి వచ్చేశాడు. ఆ పటము అలీ మహమ్మద్ ఇంటి నుంచి మరి హేమాడ్ పంత్ ఇంటికి వచ్చింది హోలీ పండుగ రోజున. ఆ హేమాడ్ పంత్ గారింట్లో ఇప్పటికి కూడా హేమాడ్ పంత్ గారింట్లో బాబా గారు ఆ పటం రూపంలో ఉన్నారు. ఇది మనం గ్రహించుకోవాల్సిన విషయము. ఎవరైనా సరే మరి హేమాడ్ పంత్ గారి యొక్క ఇంటికి వెళ్ళి చూస్తే ఆ పటం ఇప్పటికి కూడా దర్శించుకోవచ్చు. సాక్షాత్ బాబా గారు ఉన్నారు అక్కడ అనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఒక పటాన్ని ఇష్టపడి తెచ్చుకుని ఆ గోడకు పెట్టేసుకుంటాము. ఆ కాసేపే ఇష్టం అనుకుంటే కాదండి, మనకి ప్రాణం కంట మిన్నగా చూసుకోవాలి అలాంటి సద్గురుల యొక్క పటాన్ని. అలీ మహమ్మద్ చూడండి అలా తెచ్చుకుని పెట్టుకున్నాడు. 3 నెలలు తాళం వేసేసాడు, ఇంటికి వచ్చేసాడు. మరి బావమరిది ఎలా చెప్తే అలా చేశాడు. చివరికి బాబా గారు నీ ఇష్టం వచ్చినట్టు కాదురా, నా యొక్క ఇష్ట ప్రకారమే జరుగుతుందని అక్కడ మొదలు చూపించారు. ఆయన ఒక్క పటమే అక్కడ ఉంది, మిగతా పటాలు ఏవి లేవు, బాబా గారి పటం ఒక్కటే ఉంది. తిరిగి చూపించి బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయి హేమాడ్ పంత్కి ఇంటికి వచ్చేశారు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఎవరూ కూడా చేయకూడదు. బాబా గారి పటము అంటే సాక్షాత్తు సాయిబాబా గారే మన ఇంట్లో కొలువై ఉన్నారు అని మనము ప్రాణము కన్నా ఎక్కువగా చూసుకోవాలి బాబా గారిని. అప్పుడే మన ఇంట్లో వారు ఉండి మనల్ని ఆశీస్సులు ఇస్తూ ఉంటారు. ఇది అందరం కూడా సాయి భక్తులందరూ కూడా గ్రహించాలి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయినాథ్.